ముఖాముఖి ఆర్ఐ డిస్టిక్ 3160 హెచ్ఎంఆర్ న్యూస్ ఛానల్ స్వచ్ఛంద సంస్థల సమన్వయ కార్యకర్త సత్య నిర్ధారణ తరపున రోటరీ క్లబ్ జయసింహకు స్వాగతం సుస్వాగతం. ఉన్నందువలన ముందస్తుగా మీ అనుభవాల ముఖాముఖి కోసం 2 సంవత్సరాల అధ్యక్షత గురించి తెలియజేయండి. నా పేరు బత్తలపల్లి జయసింహ. నేను దాదాపు 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి 2016లో ధర్మవరంలోని కొత్తపేట రైల్వే స్కూల్లో పదవీ విరమణ చేశాను. 2014 నుంచి రోటరీ క్లబ్లో నేను మెంబర్గా చేశాను. రోటరీ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలతో ఇన్స్పైర్ అయ్యి రోటరీ క్లబ్ మెంబర్గా చేరాను. 2014లో చేరి ఇప్పటికి 11 సంవత్సరాలుగా రోటరీ క్లబ్లో సేవలు అందిస్తున్నాను. 2023-24 జూన్ 29న 2023న రోటరీ క్లబ్ ధర్మవరం 30388 క్లబ్బు ప్రెసిడెంట్గా నేను ప్రమాణ స్వీకారం చేశాను. తర్వాత 2024-25 కూడా జూన్ 26వ తారీఖున 2024న ప్రమాణ స్వీకారం చేశాను. 2023-24లో 16 ఐ క్యాంపులు నిర్వహించాము. ధర్మవరం టౌన్లో 12 ఐ క్యాంపులు, గ్రామీణ ప్రాంతాల్లో 4 ఐ క్యాంపులు నిర్వహించాము. తర్వాత ఉతిజ మెగా హెల్త్ క్యాంప్ ధర్మవరంలో ఆర్యవైశ్య సంఘం వారి సహకారంతో రోటరీ క్లబ్ వారు కలిసి మేము చేయడం జరిగింది. 2024-25లో 20 క్యాంపులు చేశాము. ధర్మవరం టౌన్లోనే 13 ఐ క్యాంపులు, ఉరవకొండ, తాడిమర్రి, కళ్యాణదుర్గం పలు చోట్ల 7 క్యాంపులు నిర్వహించాము. కొత్తపేట రైల్వే స్కూల్లో మెగా వైద్య శిబిరం నిర్వహించాము. తిరుమల హాస్పిటల్ వారి సహకారంతో దాదాపుగా 150 మందికి ఉచిత వైద్య సేవలు అందించాము. ఉచితంగా మందులు కూడా సరఫరా అందించగలిగాము. ఈ రోటరీలో మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాను. ఎందుకంటే మా రోటరీ క్లబ్లో దాదాపు రోటరీ క్లబ్ 210 దేశాల్లో విస్తరించింది. ఇది ప్రతి పోలియో చుక్కకు రోటరీ క్లబ్ వారే దీనికి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. దాదాపుగా నాకు తెలిసి 4500 కోట్లు రోటరీ క్లబ్ వారు ఈ పోలియో డ్రాప్స్ కోసం ఖర్చు పెట్టారు. పోలియో నిర్మూలనకై రోటరీ క్లబ్ ప్రతి శాఖ కృషి చేస్తుంది. ఇప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్లో కొన్ని కేసులు మాత్రమే ఈ పోలియో కేసులు బయటపడుతున్నాయి. కానీ మిగతా భారతదేశం రోటరీ ఈ నిర్మూలన భారతదేశంలో పోలియో నిర్మూలన పూర్తి జరిగింది. కానీ పక్కన దేశాల్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఈ పోలియో చుక్కలు వేయడానికి మరి రోటరీ క్లబ్ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి రోటరీ చేయని సేవ అంటూ లేదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కంటే కూడా అన్ని సేవా సంస్థల్లో కంటే కూడా రోటరీ మిన్నదని చెప్పవచ్చును. పాల్ హ్యారిస్ దీన్ని 1904లో ప్రారంభించారు. ధర్మవరం రోటరీ క్లబ్ 1994లో ప్రారంభింపబడింది. దీనికి చార్టర్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ గారు మొట్టమొదటగా ఆయన సేవా స్ఫూర్తి మాకు ముఖ్యమైన అసలు భీష్మాచార్యులు లాంటి వారు మాకు మా క్లబ్కు ఈ సత్రసాల ప్రసన్న కుమారు, సోలగాల వెంకటేశ్వర వాళ్ళనే మేము స్ఫూర్తిగా తీసుకొని ప్రతి అడుగు ముందుకు వేస్తుంటాము. వాళ్ళు ఇప్పటికీ 73-74 సంవత్సరాలైనా వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారంటే వాళ్ళ సేవలు మరవలేము. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం. ప్రభుత్వ తెలుగు పండితునిగా రాణించారు, రచయితగా ఎదిగారు, మీ అర్ధాంగికార ఉపాధ్యాయ వృత్తి కొనసాగించారు. శేష జీవితంలో మీరు శేషంగా గడుపుకోకుండా
సేవా జీవితాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? రోటరీ ప్రవాసం ఎలా జరిగింది వివరించండి. దాదాపుగా 20 నా ఉపాధ్యాయ వృత్తిలో 20 సంవత్సరాలు ఎలిమెంటరీ స్కూల్, యూపీ స్కూల్, హై స్కూల్, యూపీ స్కూల్ హెడ్ మాస్టర్గా ప్రధానోపాధ్యాయునిగా పనిచేసినందువల్ల పిల్లల గురించి వాళ్ళకి అవసరాల గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి రోటరీ క్లబ్ వారి సహకారంతోనే శాంతినగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో దాదాపుగా 300 మందికి ఆడపిల్లలకు యూనిఫాము, తర్వాత బ్యాగులు ఇలాంటివన్నీ కూడా అక్కడ రోటరీ క్లబ్ వారి సహాయంతో అందుకోవడం జరిగింది. ఆ రోజునే నేను నిర్ణయం తీసుకున్నా, రోటరీ క్లబ్ వారు ఇంత సహాయం చేస్తున్నారు కదా, కాబట్టి నేను కూడా ఒక మెంబర్గా ఉంటే బాగుంటుందని, ప్రజలకు నా చేతనైనంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ రోటరీ క్లబ్లో చేరాను. ప్రతి నిమిషము క్లబ్ గురించి ఆలోచించడమే నా ధ్యానం. అందులో ఐ క్యాంప్ అనేది సర్వ ఇంద్రియానాం నయనం ప్రధానం. అందుకనే ఐ క్యాంప్ అనేది మేము ప్రాణం అడ్డుపెట్టి ఒక యజ్ఞంలాగా దీన్ని చేస్తుంటాము. దాదాపు ఒక క్యాంప్ అంటే 10 రోజులు మేము కష్టపడతాము. అసలు మా ఇంట్లో పనులన్నీ విడిచిపెట్టి కూడా ఈ ఐ క్యాంప్ కోసము చేస్తున్నాం. ఎందుకంటే ఎంతమందికో కళ్ళు అంటే చెత్వారం వచ్చిన వాళ్లకు, తర్వాత కంట్లో రకరకాల ఇబ్బందులు ఉన్న వారికి బెంగళూరు శంకర కంటి ఆసుపత్రి వారి చేత మేము వారి సహకారంతో మేము దాదాపుగా ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల్లోనే 3500 మందికి కళ్ళును తెప్పించడం జరిగింది. దాదాపుగా ఈ రోటరీ క్లబ్ 1900 ధర్మవరంలో 94లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంతవరకు 35,000 మందికి కళ్ళు ఆపరేషన్ చేయించడం జరిగింది. వాళ్ళు ఇంత వేగంగా పారదర్శకంగా చేశారు. ఒకవైపు అమ్మ అనారోగ్యము, అమ్మ మరణించడము, సత్యసాయి రచయితల సంఘంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు మీరు చూస్తూ, మీ భార్య యోగక్షేమాలు చూస్తూ, మీ కొడుకు సుదూర ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నారు. ఇవన్నీ మీరు అధిగమించారు అంటే మీ వెనక ఎవరో ఉన్నారు, వారి గురించి నేను చెప్పాల్సింది ఎవరి గురించి అంటే మా భార్య గురించి. ఎందుకంటే ఎంట గెలిచి రచ్చగెలచాలని నానుడి పండుగ ఉంది. ఇంటిలో నా చేతనైనంత మా కుటుంబానికి సేవలు చేస్తూ రోటరీలో నా మిత్రుల సహకారము, పెద్దల సలహాలు పాటిస్తూ నాకు చేతనైనంతలో పేద ప్రజలకు సేవ చేస్తూ ఆనందంగా జీవితం గడపాలనుకుంటున్నాను. ముఖ్యంగా మా సోదరుడు లాంటి వాడు కొత్తపల్లి నరేందర్ రెడ్డి, ఆయన సేవలు అననీయము. ఆయన సహకారంతోనే ఉరవకొండలో దాదాపుగా 5-6 క్యాంపులు నిర్వహించాము. ఖర్చు అంతా కూడా ఆయనే భరించారు. నేను, కొండయ్య సారు, తర్వాత మా శివయ్య, నాగభూషణ, మేమంతా కలిసి ఉరవకొండలో పోయి వాళ్ళు క్యాంపులు చేసి వచ్చాము. అక్కడ కూడా పేద ప్రజలకు నేత్ర చికిత్సా శిబిరాలు నిర్వహించాము. ఇక్కడ ధర్మవరంలో చేయడానికి మాకు ముఖ్యంగా ఇంజనీర్ గారు శ్రీనివాసరెడ్డి గారి సహకారం ఎంతో విలువైనది. దాదాపుగా 2 సంవత్సరాల్లో నేను చేసిన 30 క్యాంపుల్లో దాదాపు 20 క్యాంపులు చేయడానికి ఆయన సహకారము, దాతలతో సహకారం ఆయనే అందించడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క కృషి అననీయము. వారితో పాటుగా ప్రసన్న కుమారు, వెంకటేశ్వర సారు, శ్రీనివాసరెడ్డి సార్, నరేందర్ రెడ్డి, శివయ్య, కొండయ్య, సుదర్శన్ గుప్తా అందరూ నాకు సహకరించారు. వీరందరి సహకారంతో నేను 2 ఏళ్ళు సగర్వంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా నేను ప్రజలకు సేవ చేశానని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఏమైనా చేపట్టారా? రక్షణలో భాగంగా వీలైనన్ని మొక్కలు నాటాలనే ఉద్దేశంతోనే వృద్ధాశ్రమంలో నాటడం జరిగింది. వెళ్ళి స్థానికేతర ప్రాంతంలో ఎలా సేవ చేస్తున్నారు, ఈ విషయము మన ప్రపంచంలోని ప్రతి రోటరీ ప్రెసిడెంట్ స్ఫూర్తిగా తీసుకోవాలి. చెప్పండి, కారణాలు ఏమిటి? రోటరీ ఉద్దేశం ఏమంటే ప్రజలకు సేవ చేయడం ఒకటి. అందులో రోటరీ ఇమేజ్ పెంచాలా, 10 మందికి రోటరీ అనే సంస్థ తెలియాలా, వారి యొక్క సేవలు అందించడం ఉద్దేశంతోనే నరేందర్ రెడ్డి గారి సహకారంతో, ముఖ్యంగా నరేందర్ రెడ్డి గారి సహకారంతో ఉరవకొండలో దాదాపుగా 7-8 క్యాంపులు, కళ్యాణదుర్గంలో 3 క్యాంపులు, పంపనూరులో 1 ఐ క్యాంపు, తాడిమెరలో 1 ఐ క్యాంపు, కొండకుమర్లలో కూడా రమేష్ అన్న గారి సహకారంతో కొండకుమర్లో కూడా ఐ క్యాంప్ నిర్వహించాము. అన్ని సగర్వంగా నిర్విఘ్నంగా కొనసాగించాము. వీరందరి సహకారము మరవలేనిది. 22వ తారీఖు అంటే జూన్ 22, 2025 జూన్ 22, 2025న
కొత్తబాడి రోటరీ కొత్తబాడి ఇన్స్టిలేషన్ సాంస్కృతిక మండలిలో జరగబోతుంది. రేపు రాత్రి 6 గంటల నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. కొత్త అధ్యక్షునిగా ఇప్పటి మా సెక్రటరీ గారైన నాగభూషణ్ గారిని కొత్త అధ్యక్షునిగాను, తర్వాత విజయభాస్కర్ను సెక్రటరీగాను, నరేందర్ రెడ్డి గారు ట్రెజరర్గాను వారి సేవలు వినియోగించబోతున్నారు.